విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై మన రాష్ట్ర నాయకులు, ప్రజలు, అక్కడున్న సంఘాల నాయకులు ఆడుతున్న పొలిటికల్ డ్రామాలు చూస్తూ ఉంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. అసలు తప్పు కేంద్రానిదైతే మనలు మాత్రం ఇక్కడ లోకల్గా పొలిటికల్ మైలేజ్ కోసం ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. ఈరోజు మన మైరియల్ సొసైటీలో కేంద్రానికి వంగి వంగి దండాలు పెడుతూ ఇక్కడ డ్రామాలు ఆడుతున్న లీడర్ల అసలు రంగు బయట పెడదాం రండి. మ్యాటర్ ఏంటంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది 100% కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థ. అక్కడ యాజమాన్యాన్ని నియమించేది, ఫండ్స్ ఆపేది, సేఫ్టీని గాలి కొదిలేసింది ముమ్మాటికి ఢిల్లీ పెద్దలే. కానీ మన కూటమి నాయకులు కానీ, అటు జగన్ ప్రతిపక్ష నాయకుడు కానీ మోదీ గారి పేరు ఎత్తడానికి గజగజ వణికిపోతూ ఉన్నారు. కేంద్రానికి గట్టిగా నిలదీసే దమ్ము లేక ఇక్కడ లోకల్గా ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ ఉన్నారు. 3 పార్టీ లీడర్లను సూటిగా అడుగుతున్నాను, మరోవైపు మీడియాను కూడా, అసలు ఇది రాష్ట్రానికి సంబంధించినదా లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినదా అని ప్రజలకు అవగాహన తేవాలి. మీడియా మీ స్వార్థ రాజకీయాల కోసం కార్మికుల ప్రాణాలను ఇంకెంతకాలం వాడుకుంటారు? కేంద్రంలో చక్రం తిప్పే పవర్ ఉన్నా లేదా ఎంపీల బలం ఉన్నా ఢిల్లీకి వెళ్ళి స్టీల్ ప్లాంట్ను కాపాడమని మోడీ గారిని ఎందుకు అడగరు? మీ సీట్ల కోసం, పాలిటిక్స్ కోసం సామాన్య కార్మికుడిని బలిపశువుని చేస్తూ ఉన్నారా? కేంద్రాన్ని వదిలేసి మన రాష్ట్ర నాయకులు చేసుకుంటున్న ఈ స్వార్థ రాజకీయ విమర్శలపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి. నిజాన్ని నిర్భయంగా చెప్పే మన మైరియల్ సొసైటీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. జై హింద్.